రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్దం చేయాలన్నారు. రైతు రుణమాఫీ ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుండి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుండే కాకుండా పీఏఎస్ నుండి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్దం చేయాలన్నారు. రైతు రుణమాఫీ ఇతర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుండి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, పంట రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలని కూడా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే అని కూడా అధికారులకు సూచించారు. పూర్తి స్థాయిలో డేటా సేకరించి ప్రణాళిక సిద్దం చేయాల్సిందిగా కూడా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి కూడా సూచించారు. పంట రుణమాఫీ ఇతర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక రివ్యూ కూడా నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి అని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అధికారుల దగ్గర 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్దం కూడా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులని గుర్తించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి అధికారులని కోరారు. దీంతో పాటు 2 లక్షల రైతు రుణమాఫీకి చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని అధికారులకు సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు తేల్చి చెప్పారు. సో ప్రస్తుతము మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా చూసాము. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి ఈ మధ్య కొత్తగా దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయమంటే అని కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా డిసెంబర్ 9th కట్ ఆఫ్ తేదీగా ప్రభుత్వం కూడా ఎంచుకుంది. అయితే ఇప్పుడు దాన్ని ఆగస్ట్ 15th కి కూడా గవర్నమెంట్ 15th లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలని కూడా చాలా కృతనిశ్చయంతో ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కి ఒక అంచనా ప్రకారము 30,000 కోట్ల అవసరం పడుతుంది అని కూడా ప్రస్తుతం గవర్నమెంట్ ఆలోచిస్తోంది. దీని ఈ 30,000 crores ఎలా మేనేజ్ చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి రైతు సంక్షేమ కార్పొరేషన్ తో పాటు రైతుల రుణాల బదిలీ చేసుకోవాలని కూడా ప్రస్తుతం గవర్నమెంట్
భావిస్తుంది. ఒకవేళ అలా కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలకు కూడా అన్వేషిస్తుంది. ప్రభుత్వం కుటుంబానికి 2 లక్షలు ఒక రుణమాఫీ చేయనుండగా 2 లక్షల కంటే ఎక్కువ రుణాలుంటే వారే చెల్లించుకోవాల్సి ఉంటుందనేది కూడా ప్రస్తుతానికి ఒక చర్చ నడుస్తోంది. 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలుంటే అన్ని కలిపి కూడా లెక్క తీయనున్నారు. దీర్ఘకాలికంగా రుణాలు మాఫీ వర్తించదని కూడా చర్చ నడుస్తోంది. అయితే బంగారం తాకట్టు పెట్టి అప్పు చేసి మాఫీ చేసిన అప్పు కూడా మాఫీ కానున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దీనికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము ఆగస్టు 15 తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే అని కూడా ముఖ్యమంత్రి అధికారులు కూడా సేమ్ అదే ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎంఎస్పీస్ కి ఏవైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చేది ఉంటుందో అలాగే బ్యాంక్ గ్యారంటీస్ ఉంటాయో ఒకవేళ బ్యాంక్ గ్యారంటీస్ ద్వారా వీళ్ళకి రుణమాఫీ చేస్తారా లేకపోతే నేరుగా ప్రభుత్వమే డైరెక్ట్ ఈ 30,000 crores ప్రాథమికంగా అంచనా వేసిన 30,000 కోట్ల రూపాయలతోనే కూడా డైరెక్ట్ గా చేస్తుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. మరి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సెక్రటరీ కూడా దీంట్లో తలముక్కలై ఉన్నారు. పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వంతో కాకుండా కేంద్ర ప్రభుత్వం పైన డిపెండ్ అవ్వకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే రుణమాఫీ చేస్తుందా అనేది కూడా చర్చనీయాంశము. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దాదాపు అంటే అందరు రైతులు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా రుణమాఫీ చేయాలి అంటే దాదాపు 30,000 కోట్లు అవసరమవుతాయని కూడా అంచనా వేస్తోంది. కానీ ఆ 30,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ డెట్ లో ఉంది, అంటే అప్పుల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో మరో 30,000 కోట్ల అదనంగా కూడా ప్రభుత్వంపై భారం పడనుంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో దాన్ని బట్టి కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆగస్టు 15లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసినట్టు కూడా రైతు రుణమాఫీ జరుగుతుందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. హిమబిందు. ఓకే శ్రీచరణ్.